ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి రోజు సాయంత్రం మీకు ఒక 4 అద్భుతమైన తేలికైన తాంత్రిక పరిహారాలు చెప్తాను. మనకి పౌర్ణమి రాత్రి 10:30 వరకు ఉంది. ఈ 10:30 లోపు ఇవి 4 మీరు ఏది ప్రయత్నం చేసినా ఫలితం అమోఘంగా వస్తుంది. మీరు ఎటువంటి వాటికి చేయాలో చెప్తాను, తర్వాత 1 by 1 మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మన ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్గా అనే భావం ఉంటుంది, దెయ్యాలున్నాయి, దిష్టిదోషం ఉంది, నరఘోషం ఉంది, ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి పరిహారం చెప్తాను. రెండవది, మీరు ధనం గురించి, ఐశ్వర్యం గురించి, మానసిక ప్రశాంతత గురించి కూడా చెప్తాను. మీరు ఏం చేయాలంటే, మీరు ఇంట్లో ఎవరైతే ఇలా నెగటివ్ ఉందని భావిస్తున్నారో సాయంత్రం ఉప్పు నిమ్మకాయ కావాలి. దీనికి ఒక గాజు గిన్నెలో ఉప్పు తీసుకోండి, కల్లుప్పు. దాని మధ్యలో ఒక నిమ్మకాయ ఉంచండి, ఉప్పు మధ్యలో నిమ్మకాయ ఉంచండి. ఆ గిన్నెని మీరు ఏం చేస్తారంటే, అది కూడా గాజు గిన్నె ఉండాలి. మీ ఇంట్లో మీకు పడుకునే ఏరియా అంటే నిద్ర పట్టడం లేదు అనుకున్నప్పుడు బెడ్రూమ్లో లేదంటే బాత్రూంలో ఒక మూల ఎక్కడో చోట పెట్టండి. ఈరోజు సాయంత్రమే అంటే ఇప్పటి నుంచి 10 గంటల లోపు అనుకోండి. తర్వాత రెండో రోజు అంటే మంగళవారం నాడు ఉదయం ఈ ఉప్పుని, ఈ నిమ్మకాయని ఎవరి తొక్కకుండా ఉన్న ప్రదేశంలో పడేయండి. మనం అయ్యో మాకు అలాంటి అవకాశం లేదు గురువుగారు, టాయిలెట్లో పడేయచ్చా అంటే పొరపాటు చేయకండి. ఎందుకంటే ఇది బయటే పారేయాలి. దీనివల్ల ఏమిటంటే మీకు ప్రయోజనం, మీకు ఏదైనా ప్రతికూల శక్తులు మీ ఇంటి మీద ఉన్నప్పుడు, మీ మీద ఉన్నప్పుడు అవి తొలగిపోతాయి, దృష్టి దోషము తొలగిపోతుంది. అలాగే ఇక్కడ మీ ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఆటోమేటిక్గా పెరుగుతుంది. రెండవది ఏంటంటే ఐశ్వర్య వృద్ధి. ఇది లవంగాలతో చేయాలి. సాయంత్రం ఇప్పుడు ఈ టైం నుంచి 7 గంటల మధ్యలో 5 లవంగాలు తీసుకోండి. వాటిని ఏం చేస్తారంటే కొద్దిగా నెయ్యి రాయండి. నెయ్యి రాసి కర్పూరం పెట్టి కర్పూరం పైన పెట్టండి, పెట్టి వెలిగించండి. అవి మండుతున్నప్పుడు మీ మనసులో కోరికలు, ముఖ్యంగా ధనం కావాలి, ఆర్థిక వృద్ధి కావాలి, సుఖ సంతోషాలు కావాలి అని బలంగా సంకల్పించండి. తర్వాత ఆ బూడిని ఏం చేస్తారంటే, కాలిపోయిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొంచెం బూడిదని జల్లండి, లేదా డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో కొద్దిగా చిటికెడు జల్లండి. అంటే బీరువాలని తెచ్చుకోవచ్చు, అంటే బీరువాలో మనం జల్లుకోవచ్చు, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు. దీనివల్ల లాభం ఏంటంటే మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తుంది, ధనం ఆకర్షింపబడుతుంది, మీకు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయానికి కూడా శక్తి అలాంటిది. అలాగే మూడోది చెప్తాను మీకు. ఇది మీరు ఏంటంటే ఒక దీపం వెలిగించాలి. దీనికి కూడా ఇది ధనప్రాప్తి, సమృద్ధిగా డబ్బు రావడం కోసం. సాయంత్రం అంటే ఈ సమయంలో మీరు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దానిపైన లక్ష్మీదేవి పటం పెట్టండి, లేదా విగ్రహం పెట్టండి, శ్రీయంత్రం కూడా పెట్టండి. దీపంలో ఒక దీపం వెలిగించాలి, నెయ్యి వేయండి, నెయ్యితో దీపం వెలిగించండి. దీపంలో 2 ఒత్తులు వేయండి, తెల్లటి ఒత్తులు 2 వేయండి. కుంకుమ పువ్వులు అంటే గులాబీ పువ్వులు కానీ, ఎర్రటి పువ్వులు ఏదైనా సరే, తామర పువ్వులు లాంటి, అలాగే అక్షంతలు అమ్మవారికి పటం మీద వేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక పసుపుతో చిన్న గణపతిని చేయండి, చిన్న ముద్ద చేయండి, లక్ష్మీదేవి పక్కనే పెట్టండి. పెట్టి ముందుగా గణపతిని తలుచుకోండి. తర్వాత లక్ష్మీ నామాన్ని, ఓం మహాలక్ష్మీ నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి. పూజ అయిపోయిన తర్వాత మీరు డబ్బు ఉండే ప్రదేశంలో ఒక చిన్న పని చేయాలి. ఒక పసుపు కొమ్ము, చిన్న కొమ్ము తీసుకోండి, ₹1 నాణ్యం తీసుకోండి. ఈ చిన్న పసుపు క్లాత్ తీసుకొని ఈ 2 పసుపు కొమ్ము రూపాయి నాణ్యాన్ని మూటగా కట్టి లక్ష్మీదేవి ముందు పెట్టి తీసుకువెళ్ళి లాకర్లో పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ధన రాబడి పెరుగుతుంది. అప్పులు చేసిన వారు ఎవరైనా ఉంటే అప్పులు అంటే ఒకటేని కాదు, రకరకాల అప్పులు, ఏ అప్పు అయినా సరే దాని నుంచి బయటపడడానికి మీకు మంచి మార్గం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో లాభాలు పెంచుకోవడానికి, అలాగే వారికి ఇంట్లో ఐశ్వర్యము, సమృద్ధి కలగడానికి ఇది దోహదపడుతుంది. అంటే మీకు రావడానికి ధన ద్వారాలు తెరుచుకోవడం జరుగుతుంది. ఇది 3వ ఉపాయం. 4వ ఉపాయం ఏంటంటే ఇది కూడా మానసిక సంబంధించింది. ఇది ఎవరైతే జాతకరీత్యా చంద్రుడు బాగోలేదు, మానసికంగా ఎప్పుడు అశాంతిగా ఉంటుంది, మానసిక ఆందోళన, నిద్ర పట్టడం లేదు, ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి, చంద్రగ్రహ దోషాలు నివారించుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం మీరు ఏం చేస్తారంటే, ఇంట్లో మీరు సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత ఒక వెండి గిన్నెలో కానీ, వెండి గ్లాసులో కానీ, రాగి గ్లాసులో కానీ నీరు తీసుకోండి, మంచి నీరు తీసుకోండి. అందులో కొద్దిగా పాలు, ఒక తెల్లటి పూలు, మల్లెపూలు లాంటిది ఏదైనా వేయండి. దాంట్లో కొద్దిగా బియ్యం వేసి ఒక చిన్న
కొద్దిగా చిటికెడు పంచదార కూడా కలపండి. చంద్రుని చూస్తూ ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రమాసే నమః లేదా ఓం సోం సోమాయ నమః ఈ రెండిట్లో ఏదో ఒక మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీరు చంద్రుడికి ఇలా చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. ఆ నీటిని అర్ఘ్యం ఇచ్చిన తర్వాత చంద్రుని చూస్తూ ఇవ్వాలి. మీరు మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కావాలని, ఆరోగ్యం బాగుండాలని, మంచి సంబంధాలు అంటే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండాలని మనసులో దృఢంగా సంకల్పించుకోండి. ఈ పూజ అయిపోయిన తర్వాత మీ పూజా మందిరంలో శివుడు బొమ్మ ఉన్నా సరే, అంటే శివ పరివారం ఉన్నా సరే, శివపటం ఉన్నా సరే, లేదా చంద్రుడు యంత్రం ఉన్నా సరే, దానికి దీపము నైవేద్యం సమర్పించండి. ఇది సాయంత్రం కూడా చెయ్యాలి. ఇది చేయటం వల్ల అద్భుతంగా మీకు చంద్రుడి నుంచి శక్తి లభిస్తుంది. ఈ పరిహారం మనసు ప్రశాంతంగా ఉంచుతుంది, మానసిక ఆందోళనని తొలగిస్తుంది. నిద్రలేమి బాధపడే వారికి ఇది చేయడం వల్ల చంద్రగ్రహ దోషాలు తొలగి నివారింపబడి వాటి ద్వారా సానుకూలమైన శక్తి మీ శరీరంలోకి ఆకర్షింపబడుతుంది. ఇది ఇప్పటి నుండి మీరు రాత్రి 10 గంటల వరకు ఈ 4 గంటల్లో ఏది చేసినా ఫలితం ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తి ఉంటుంది, వైశాఖ పౌర్ణమి. అందులో ఏమీ చేయలేమనుకునేవారు స్నానం చేసి చంద్రుని చూస్తూ లక్ష్మీనారాయణ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. మనసులో ఉన్న కోరిక ప్రతిదీ చెప్పుకోండి. ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.